హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూసిన టెక్ ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు నేను మీకు మల్టిపుల్ ఫార్ములాస్ని సింగిల్ సెల్లో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎంప్లాయీ ప్రోడక్ట్ సేల్స్ డేటా ఉంది కదా. ఇప్పుడు టోటల్ సేల్స్ సమ్ అండ్ యావరేజ్ తీయాలంటే మనం ఒక సెల్లో సమ్ ఫంక్షన్ అప్లై చేసి సమ్ ఫార్ములా అప్లై చేసి టోటల్ సేల్స్ సమ్ రిజల్ట్ అనేది తీస్తాం. అలానే ఇంకో సెల్లో యావరేజ్ ఫంక్షన్ అప్లై చేసి యావరేజ్ ఫార్ములా అప్లై చేసి టోటల్ సేల్స్ యావరేజ్ రిజల్ట్ అనేది తీస్తాం. అదే మనం సమ్ అండ్ యావరేజ్ ఫార్ములాస్ని సింగిల్ సెల్లో అప్లై చేయాలంటే, అంటే మల్టిపుల్ ఫార్ములాస్ని సింగిల్ సెల్లో అప్లై చేయాలంటే చూడండి ఎలా అప్లై చేయాలో. ఇక్కడ నేను ఈ సెల్లో అప్లై చేస్తాను. ఈక్వల్ టు సమ్, ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, మనకి సమ్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ సేల్స్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. నో క్లోజ్ ద బ్రాకెట్ అండ్ డబుల్ ఇన్వర్టెడ్ కామా, వన్ స్పేస్, అగైన్ డబుల్ ఇన్వర్టెడ్ కామా అండ్ ఇక్కడ యావరేజ్ ఫంక్షన్ అప్లై చేయండి. ఈ సేల్స్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. నో క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి మనకి సమ్ అండ్ యావరేజ్ రిజల్ట్ అనేది సెల్లో యాడ్ అయింది. కానీ మనకి ఈ సెల్లో యాడ్ అయిన రిజల్ట్లో ఏది సమ్ రిజల్ట్ ఏది యావరేజ్ రిజల్ట్ అనేది తెలవాలంటే ఆ సెల్పై అప్లై చేసిన ఫంక్షన్స్ని ఫార్ములాస్ని ఎడిట్ చేసి ఆ ఫార్ములాస్కి ముందు టెక్స్ట్ అనేది యాడ్ చేద్దాం. చూడండి టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో. ఇక్కడ మనం సమ్ ఫంక్షన్ అప్లై చేసాం కదా, దీనికి ముందు డబ్ల్యూ కామా SUM టైప్ చేయండి. వన్ స్పేస్ ఈక్వల్ టు అగైన్ వన్ స్పేస్ డబ్ల్యూ కామా అండ్ యాడ్ చేయండి. ఇక్కడ యావరేజ్ ఫంక్షన్కి ముందు కూడా సేమ్ డబ్ల్యూ కామా యావరేజ్ అని టైప్ చేయండి. వన్ స్పేస్ ఈక్వల్ టు వన్ స్పేస్ డబ్ల్యూ కామా అండ్ యాడ్ చేయండి, ఎంటర్ చేయండి. చూడండి మనకి సమ్ రిజల్ట్ ముందు సమ్, యావరేజ్ రిజల్ట్ ముందు యావరేజ్. ఇలా మనం సెల్లో ఏ ఫంక్షన్ అంటే ఏ ఫార్ములాకు ముందైనా టెక్స్ట్ని యాడ్ చేయాలనుకుంటే ఇలా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి సమ్ ఫంక్షన్ పక్కన యావరేజ్ ఫంక్షన్ యాడ్ అయింది కదా. యావరేజ్ ఫంక్షన్ అనేది సమ్ ఫంక్షన్కి బిలోలో యాడ్ అవ్వాలంటే ఇక్కడ మనకి హోమ్ ట్యాబ్లో ర్యాప్ టెక్స్ట్ ఉంది చూడు, ర్యాప్ టెక్స్ట్, దానిపై క్లిక్ చేయండి. మనకి యావరేజ్ ఫంక్షన్ అనేది సమ్ ఫంక్షన్కి బిలోలో యాడ్ అవుతుంది. కొంచెం ఈ కాలం విడ్త్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు మిడిల్ అలైన్మెంట్ అప్లై చేయండి, సెంటర్ అలైన్మెంట్ అప్లై చేయండి. చూడండి ఇప్పుడు మనకి సమ్ ఫార్ములాకి బిలోలో యావరేజ్ ఫార్ములా యాడ్ అయింది. ఇప్పుడు బోల్డ్ అప్లై చేసి ఆ సెల్పై కలర్ అప్లై చేస్తాను. ఇలా మనం మల్టిపుల్ ఫార్ములాస్ని సింగిల్ సెల్లో ఇలా అప్లై చేయొచ్చు. ఇక్కడ నేను సమ్ అండ్ యావరేజ్ ఫార్ములాస్ని అప్లై చేసి చూపించాను. మీరు వేరే ఫంక్షన్స్ని అంటే వేరే ఫార్ములాస్ కూడా మల్టిపుల్ ఫార్ములాస్ని సింగిల్ సెల్లో అప్లై చేయాలనుకుంటే ఇదే వేళ అప్లై చేయాలండి, సేమ్ ప్రాసెస్. ఇప్పుడు అలానే ఇక్కడ షీట్ 2లో కూడా మనకి సేమ్ డేటానే ఉంది. ఇక్కడ ఈ సెల్లో మనం మల్టిపుల్ ఫార్ములాస్ని అప్లై చేద్దాం, అంటే మల్టిపుల్ ఫంక్షన్స్ని అప్లై చేద్దాం. అది ఎలా అప్లై చేయాలంటే మనం ఈ సెల్లో సమ్ యాడ్ చేసామంటే మనకి ఈ సెల్లో సమ్ రిజల్ట్ రావాలి. ఇక్కడ మనం యావరేజ్ యాడ్ చేసామంటే ఇక్కడ మనకి యావరేజ్ రిజల్ట్ రావాలి. అలా రావాలంటే మనం ఈ సెల్లో ఏ ఫంక్షన్స్ని అంటే ఏ ఫార్ములాస్ని అప్లై చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం ఈ సెల్లో ఫార్ములాస్ని అప్లై చేసే ముందు మనం ఈ సెల్లో డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుందాం. డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ డేటా ట్యాబ్లోకి వెళ్ళి డేటా వాల్యుయేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అలోలో లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సోర్స్లో సమ్ కామా యావరేజ్ కామా, ఇక్కడ నేను సమ్ యావరేజ్ ఫంక్షన్స్తో పాటు మోర్ 2 ఫంక్షన్స్ యాడ్ చేస్తాను. మ్యాక్స్ కామా మిన్, ఇక్కడ నేను టోటల్ 4 ఫంక్షన్స్ యాడ్ చేశాను. సమ్ యావరేజ్ మ్యాక్స్ మిన్. ఓకే, ఇప్పుడు మనకు డ్రాప్ డౌన్ లిస్ట్ యాడ్ అయింది చూడండి. ఇప్పుడు మనం డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి సమ్ సెలెక్ట్ చేసామంటే మనకి ఇక్కడ సమ్ రిజల్ట్ రావాలి. డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి యావరేజ్ సెలెక్ట్ చేసామంటే మనకి యావరేజ్ రిజల్ట్ రావాలి. అలా రావాలంటే ఇక్కడ ఏ ఫంక్షన్స్ని అప్లై చేయాలో చూడండి. ఈక్వల్ టు ఇఫ్, ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, ఇఫ్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఇఫ్ ఫంక్షన్ ఓపెన్ అవ్వగానే మనకి ఫస్ట్ అడిగేది లాజికల్ టెస్ట్. లాజికల్ టెస్ట్ అంటే కండిషన్. ఇక లాజికల్ టెస్ట్లో ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. దిస్ సెల్ ఈక్వల్ టు డబ్ల్యూ కామా SUM, అగైన్ డబ్ల్యూ కామా కామా వాల్యూ ఇఫ్ ట్రూ. ఇక్కడ మనం కండిషన్ అంటే లాజికల్ టెస్ట్లో కండిషన్ ఎలా ఇస్తున్నామంటే ఈ సెల్లో సమ్ ఉంటే, ఈ సెల్లో సమ్ ఉంటే మనకి ఇక్కడ వాల్యూ ఇఫ్ ట్రూలో సమ్ ఫంక్షన్ అప్లై అవ్వాలి. కాబట్టి ఇక్కడ సమ్ ఫంక్షన్ యాడ్ చేయండి. సమ్, ఈ సేల్స్ రేంజ్ సెలెక్ట్ చేయండి. నో క్లోజ్ ద బ్రాకెట్ కామా, ఇప్పుడు వాల్యూ ఇఫ్ ఫాల్స్, అగైన్ వన్ మోర్ ఇఫ్ ఫంక్షన్ యాడ్ చేయండి. లాజికల్ టెస్ట్లో అగైన్ దిస్ సెల్ ఈక్వల్ టు డబ్ల్యూ కామా యావరేజ్, సేమ్ కండిషన్ అండి. ఈ సెల్లో
యావరేజ్ ఉంటే ఇక్కడ మనకు వాల్యూ ఇఫ్ ట్రూలో యావరేజ్ ఫంక్షన్ అప్లై అవ్వాలి. కామా యావరేజ్ ఫంక్షన్ యాడ్ చేయండి. ఈ సేల్స్ రేంజ్ సెలెక్ట్ చేయండి. క్లోజ్ ద బ్రాకెట్ కామా వాల్యూ ఇఫ్ ఫాల్స్లో అగైన్ వన్ మోర్ ఇఫ్ ఫంక్షన్ యాడ్ చేయండి. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ అప్లై చేసిన ఈ ఫంక్షన్ని కాపీ పేస్ట్ చేసేస్తాను. దీన్ని సెలెక్ట్ చేసి Ctrl+C కాపీ, ఇక్కడ Ctrl+V పేస్ట్. ఇక్కడ యావరేజ్ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేసి మ్యాక్స్ యాడ్ చేయండి. ఇక్కడ కూడా యావరేజ్ రిమూవ్ చేసి మ్యాక్స్. ఇక్కడ మళ్ళీ Ctrl+V ప్రెస్ చేసి పేస్ట్ చేసి ఇక్కడ యావరేజ్ రిమూవ్ చేసి మీన్ యాడ్ చేయండి. ఇక్కడ కూడా యావరేజ్ రిమూవ్ చేసి మీన్ యాడ్ చేయండి. ఇక్కడ వాల్యూ ఇఫ్ ఫాల్స్లో బ్లాంక్ ఇవ్వండి. బ్లాంక్ ఎందుకంటే ఈ సెల్ బ్లాంక్గా ఉంటే మనకి ఇక్కడ రిజల్ట్ సెల్ కూడా బ్లాంక్గా ఉండాలి. కాబట్టి ఇక్కడ వాల్యూ ఇఫ్ ఫాల్స్లో బ్లాంక్ ఇచ్చాం. ఇప్పుడు మనం ఎన్ని ఇఫ్ కండిషన్స్ ఓపెన్ చేసామో, ఎన్ని ఇఫ్ ఫంక్షన్స్ ఓపెన్ చేసామో అన్ని బ్రాకెట్స్ అనేది క్లోజ్ చేయండి. ఇక్కడ క్లోజర్ బ్రాకెట్ క్లోజ్ 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 ఎంటర్. చూడండి మనకి ఇక్కడ యావరేజ్ రిజల్ట్ వచ్చింది, ఎందుకంటే మనకి ఇక్కడ యావరేజ్ సెలెక్ట్ అయి ఉంది. ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి సమ్ సెలెక్ట్ చేసామంటే చూడండి మనకి సమ్ రిజల్ట్. ఇప్పుడు డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి మ్యాక్స్ సెలెక్ట్ చేసామంటే మ్యాక్స్ రిజల్ట్. చూడండి మిన్ సెలెక్ట్ చేసామంటే మిన్ రిజల్ట్. చూడండి యావరేజ్ యావరేజ్, సమ్ సమ్, మ్యాక్స్ మ్యాక్స్, సమ్ సమ్. ఇలా మనం మల్టిపుల్ ఫంక్షన్స్ని అంటే మల్టిపుల్ ఫార్ములాస్ని సింగిల్ సెల్లో ఇలా అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎక్సెల్లో మల్టిపుల్ ఫార్ములాస్ని సింగిల్ సెల్లో ఎలా అప్లై చేయాలో, అది కూడా 2 వేస్లో మల్టిపుల్ ఫార్ములాస్ని సింగిల్ సెల్లో ఎలా అప్లై చేయాలో చూశారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ పక్కన బెల్ ఐకాన్ పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.